పదవీ విరమణ బెనిఫిట్స్ అందక అల్లాడిపోతున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు. ఇక విషయంలోకి వెళ్తే రెవెన్యూ శాఖలో రామయ్య ఎంఆర్ఓగా పనిచేసి 2024 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యారు. రామయ్యకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది కానీ ఇతరత్ర ఆర్థిక బెనిఫిట్స్ సుమారు 70 లక్షలు ఇంకా అందలేదు. ఎప్పటికి అందుతాయో కూడా తెలీదు. అలాగే టీచర్‌గా పనిచేసిన రామకృష్ణయ్య 2024 ఏప్రిల్ నెలలో రిటైర్డ్ అయ్యారు. ఈయనకు కూడా ప్రతి నెల పెన్షన్ అందుతుంది కానీ, ఇతర బెనిఫిట్స్ సుమారు రూ. 1,00,00,000 ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇక పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కృష్ణమూర్తి జీపీఎఫ్ నుండి 6,00,000 కావాలని, ఎర్న్ లీవ్ నుండి రూ. 1,00,000 కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని 6 మాసాలైంది. ఇప్పటివరకు అర్జీకి అనుమతి లేదు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం బిల్లులు, బెనిఫిట్స్ మాత్రం ఎందుకు చెల్లించడం లేదు? ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు అవసరం కాబట్టి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టేసింది. మరి సమస్యకు పరిష్కారం ఏంటి? పరిష్కారం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. తమ పరిస్థితి ఏమిటో తెలియకే లక్షల మంది ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు. ఉద్యోగులు సుమారు 3.5 లక్షల మంది, రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 2.5 లక్షల మంది ఉంటారు. సుమారు 6 లక్షల మంది రకరకాల ఆర్థిక అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలపై చదువులకని, వివాహాలకని, ఆపరేషన్‌లకని, ఇల్లు కొనుగోలు తదితర అవసరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో నుంచే ఖర్చు పెట్టాలని అనుకున్న వేలాది మందికి ప్రస్తుత పరిస్థితి మింగుపడటం లేదు. రిటైర్మెంట్ సందర్భంగా అందాల్సిన బెనిఫిట్స్ ఏవీ రాకపోవడంతో అంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులవుతున్నాయి. మాట్లాడితే లక్షల కోట్లు, వేలాది కోట్లని చెబుతున్న రేవంత్ ప్రభుత్వానికి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, బెనిఫిట్స్‌ను క్లియర్ చేయడం తలకు మించిన భారమైపోయింది. ఇక ప్రతి నెల ఉద్యోగులు రిటైర్డ్ అవుతూనే ఉంటారు. అలాగే ఉద్యోగులు ఏవో కారణాలతో జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్‌ను సరెండర్ చేసి డబ్బులు కావాలని అర్జీలు పెట్టుకుంటూనే ఉంటారు. ఉద్యోగులు అర్జీలు పెట్టుకోవడమే కానీ ప్రభుత్వం మాత్రం వీటిని క్లియర్ చేయడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఆసుపత్రుల్లో ముందు ఖర్చులు పెట్టుకొని తర్వాత ప్రభుత్వానికి బిల్లులను రీయింబర్స్‌మెంట్ చేసుకోవాల్సిందే. అలాంటి మెడికల్ రీయింబర్స్‌మెంట్ లేదా ఉద్యోగుల ఆసుపత్రుల బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేయలేకపోతుంది. 2023 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ మధ్యలో రిటైర్డ్ అయిన వాళ్ళకే బెనిఫిట్స్ సమస్యలంతా. ఇదే విషయంపై రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకల దామోదర్ రెడ్డి ఏమన్నారంటే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 20,000 మంది రిటైర్డ్ అయ్యుంటారని చెప్పారు. తెలంగాణ ఫెడరల్‌తో మాట్లాడుతూ ఉద్యోగులు 3,50,000 మంది, రిటైర్డ్ ఉద్యోగులు 2,86,000 మంది ఉన్నారు అని చెప్పారు. సమస్యంతా 2023 డిసెంబర్ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకే అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సుమారు 12,000 కోట్లు ఉంటుందని చెప్పారు. పెండింగ్ బిల్లులు, బెనిఫిట్స్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బెదరమెట్ల సుబ్బయ్య మాట్లాడుతూ 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ సాయంలో పెండింగ్‌లో ఉన్నవి కలుపుకొని మొత్తం 6 డీఏలు ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. 2024 మార్చిలో రిటైర్డ్ అయిన వాళ్లకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, జీపీఎఫ్ కమ్యుటేషన్ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. ఒక్కో ఉద్యోగికి సుమారు 80 లక్షల నుండి ₹1,00,00,000 వరకు బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయి అని వివరించారు. 6 మాసాల ముందే ఇచ్చేయాల్సిన జీపీఎఫ్, ఎర్న్ లీవ్‌ను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.